క్రైస్తల దైవ మర్మములు మార్చి 16. నా ప్రేమ యందు నిలిచియుండుడి. యోహాను 15:9. చాలా గృహములలో క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు. ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి. ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పటములో పెట్టి గోడ మీద వ్రేలాడగట్టుదురు. అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా ఉండును, కానీ నిజముగా ఆ ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా ఉండును. భర్త సంపాదించును, భార్య ఆధిపత్యము వహించును. ఇంటి తీర్మానములన్నీ భార్యయే చేయును. ఇట్టి గృహము సంతోషముగా నుండదు. ప్రభువైన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా ఉండును. మన కార్యములన్నింటిలో, ఏర్పాట్లన్నింటిలో ప్రభువే శిరస్సుగా ఉండవలెను. క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా ఉంచినప్పటికీ వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు. అనేక పత్రములను అనుభవించిన తరువాతనే వారు ఆయనను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదురు. 2 సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిలు చదువుచు, గంటల కొలది ప్రార్థన వాక్య ధ్యానములో గడుపుచు, ప్రతి కూటమునకు హాజరగుచు, లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితములో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడితిని. ఏదో కొదువ కలిగి జయించు జీవితం లేనివాడనుగా ఉంటిని. ఒక రాత్రి ప్రభువు నన్ను సంధించి నాతో ఇట్లనెను, భక్త సింగ్, నీ పాపములు ఎట్లు క్షమించబడినవో చెప్పుమనెను. అందుకు నేను, ప్రభువా, నేను ఘోర పాపినని ఎరిగితిని. నీవు నా పాపములకై చనిపోతివని నమ్మితిని. ఇట్లు నా పాపములు క్షమింపబడినవి అని జవాబిచ్చితిని. అందుకు ప్రభు, నీవు లోకములోనున్న బలహీనులలో అతి బలహీనుడవనియు, నీ శరీరముపై నీకు ఏ శక్తి లేదనియు నీవెరుగుదువా అనెను. తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువునొద్ద విచారించవలెనను రహస్యమును గ్రహించితిని. చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము, తెలివి, బలముల కొరకు ప్రభువుపై ఆధారపడుటకు నేర్చుకుంటుని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడుటకు నేర్చుకొనవలెను.